హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన యొక్క వీడియోలో భాగంగా సింహం గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. సింహం యొక్క శాస్త్రీయ నామం ప్యాంథేరా లియో. ఇది పెలిడే కుటుంబానికి చెందినది మరియు ఆఫ్రికా, భారతదేశంలోని గీర్ అడవులలో కనిపిస్తుంది. దీనిని సాధారణంగా మృగరాజు అని కూడా పిలుస్తారు. శాస్త్రీయ నామం ప్యాంథేరా లియో, జాతి ప్యాంథేరా, కుటుంబం పేలిడే, నివాసం గడ్డి భూములు, సవన్నాలు, ప్రజాతి క్షీరదం. మృగరాజు సింహాన్ని అడవికి రాజు, కింగ్ ఆఫ్ ద జంగిల్ అని పిలుస్తారు. ఇది బలం మరియు ధైర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. నివాసం సింహాలు ఎక్కువగా ఆఫ్రికాలోని మరియు సహారా ప్రాంతాలలో మరియు భారతదేశంలోని గుజరాత్లో ఉన్న గీర్ అడవులలో నివసిస్తాయి. గుంపులుగా నివసించడం సింహాలు గుంపులుగా నివసిస్తాయి. ఈ గుంపును ఫ్రైడ్ అని పిలుస్తారు. ఇందులో సాధారణంగా 5 నుంచి 10 వరకు లేదా అంతకు మించి సింహాలుంటాయి. మగ సింహం జూలు. మగ సింహాలకు మెడ చుట్టూ పెద్ద జూలు ఉంటుంది. ఇది ఆడ సింహాలకు ఉండదు. వేట ఎక్కువగా ఆడసింహాలే కలిసి వేటాడుతాయి. ఇవి జింకలు, అడవి దున్నలు, పందులు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి. విశ్రాంతి సింహాలు చాలా బద్ధకస్తులు. ఇవి రోజుకు సుమారు 16 నుంచి 20 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటాయి లేదా నిద్రపోతాయి. గర్జన సింహం గర్జన రోర్ చాలా బిగ్గరగా ఉంటుంది. ఈ శబ్దం సుమారు 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఆయుస్సు అడవిలో సింహాలు 10 నుంచి 14 సంవత్సరాల వరకు జీవిస్తాయి. శరీర నిర్మాణం ఇవి 5 నుంచి 8 అడుగుల పొడవు, 150 నుండి 250 కిలోల బరువు వరకు సింహాలు ఉంటాయి. వేగం వేట సమయంలో ఇవి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు, కానీ చాలాసేపు ఇదే వేగంతో అవి ముందుకు పరిగెత్తలేవు. ప్రపంచవ్యాప్తంగా సింహాలు నేడు 23,000 నుండి 39,000 వరకు ఉన్నాయి. సింహాలు లైంగికోత్పత్తి ద్వారా ఆడసింహాలు 105 నుండి 112 రోజుల మధ్య కాలంలో గర్భధారణ కాలం తర్వాత 2 నుండి 3 పిల్లలకు జన్మనిస్తుంది. 2 సంవత్సరాల తర్వాత ఈ పిల్లలు 2 సంవత్సరాల తర్వాత సమర్థవంతమైన వేటగాళ్లుగా తయారవుతాయి. ఫ్రెండ్స్, ఈనాడు ప్రపంచంలో సింహం కూడా ఆహారం లేక వేటగాళ్ల వలలో పడి అంతరిస్తున్నటువంటి జాతుల్లో ఒకటి. సింహాల రక్షణ కోసము ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాలు వాటికి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. వాటికి కూడా ఈ ప్రకృతిలో జీవించేటువంటి హక్కు ఉంది కాబట్టి వాటిని కూడా మనము జీవించనివ్వాలి. వాటి వలన కూడా మనము ఈ ప్రకృతి సమతుల్యతలో వాటికి కూడా స్థానం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి సింహాలను కూడా మనం కాపాడవలసినటువంటి అవసరం ఉంది. సింహాలను మనం నిజంగా చూడాలంటే అక్కడక్కడ జంతు ప్రదర్శనశాలలో, జూలలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సింహాల గురించి ఇలాంటి చక్కటి విషయాలు తెలుసుకున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాంటి విషయాల కొరకు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.